హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం నీట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. ఓకేనా? నీట్ 2025కి సంబంధించి అఫీషియల్‌గా మనకి ఎన్‌టీఏ వాళ్ళైతే మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దాంతో పాటు ఈ నీట్ 2025కి సంబంధించి ఆల్రెడీ మనకి మద్రాస్ హైకోర్ట్‌లోని, ఎంపీ హైకోర్ట్‌లోని మనకు దీనికి సంబంధించి కేస్ అయితే ఫైల్ అయితే అయిందనమాట. వాటికి సంబంధించి జడ్జ్‌మెంట్ అనేది ఏ విధంగా వచ్చింది? సో, ఈ జడ్జ్‌మెంట్ అనేది మనకి రీనెట్‌కి ఏమన్నా సరే దారి తీస్తుందా లేదా అని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనకి రీనీట్‌కి సంబంధించి కూడా చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా? సో, అందరూ చూడడానికి ట్రై అయితే చేయండి. వీడియోస్‌నైతే మాత్రం. సో, అందుకన్నా ముందు మీరు మన వీడియోస్ లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఫర్దర్‌గా మనకి నీట్ కౌన్సెలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానెల్‌ని. సో, టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. కొత్త కేసులు కూడా ఓపెన్ అయ్యాయన్నమాట. అవి కూడా మనకు చెప్తాను ఒకసారి. ఓకే. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే నీట్ 2025కి సంబంధించి మనకి ఆల్రెడీ కొన్ని కేసులైతే ఫైల్ అయితే అయ్యాయి కదండీ! అందులో చూసుకున్నట్లయితే మనకి ఒక కేస్ అనేదైతే మాత్రం గవర్నమెంట్ అయితే కొట్టేసిందన్నమాట. సో, ఏంటి అనుకున్నట్లయితే సో, ఫస్ట్ కేస్ ఏంటి అనుకున్నట్లయితే మనకి అసలు లైటింగ్ ఇష్యూ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్స్ ఓకే. అయితే లైటింగ్ ఇష్యూ లేనప్పటికీ కూడా మనకి డేలో జరిగింది కాబట్టి ఎగ్జామినేషన్ అనేది సన్‌లైట్ అయితే ఉందని చెప్పేసి కేస్ కొట్టడం జరిగిందన్నమాట. ఓకే. అయితే మద్రాస్ హైకోర్ట్‌కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి 16థ్ జడ్జ్‌మెంట్ అయితే ఉందన్నమాట. సో, ఓకేనా. సో, 16థ్ వాళ్ళకి జడ్జ్‌మెంట్ అయితే ఉంది. సో, దానికి సంబంధించి ఎవరైతే జడ్జ్‌మెంట్ కూడా మనకి ముందుగా అంటే 9థ్ జరిగిందన్నమాట జడ్జ్‌మెంట్ వచ్చేసరికి. సో, అందులో ఏం చెప్పారనుకున్నట్లయితే ఎన్‌టీఏ వాళ్ళకి అఫీషియల్‌గా మనకి క్లారిటీగా చెప్పారు. ఏంటి అనుకున్నట్లయితే 72 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం రిజల్ట్స్ అయితే ఆపండి. ఆ ఎగ్జామ్ సెంటర్‌లో రాసిన 72 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిజల్ట్స్ ఆపండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్‌టీఏ వాళ్ళకి జూన్ 14 తారీఖున రిజల్ట్స్‌ని రిలీజ్ చేసేయండి అని చెప్పేసి ఎన్‌టీఏ వాళ్ళకి కోర్ట్ అయితే మాత్రం జడ్జ్‌మెంట్ అయితే పోస్ట్ చేసిందన్నమాట. జడ్జ్‌మెంట్ అయితే ఇచ్చింది. ఎన్‌టీఏ వాళ్ళు కూడా మనకి ఈ మంత్ జూన్ 14థ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా. దాంతో పాటు ఇతర 2 కేసులు ఫైల్ అయితే అయ్యాయన్నమాట. సో, ఏంటి అనుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఏవైతే గుజరాత్‌లోని, రాజస్థాన్‌లోని కొన్ని సెంటర్స్‌లోని ఎగ్జామినేషన్ పేపర్స్‌లోని నంబర్స్ అనేవి రాంగ్ అయితే వచ్చాయన్నమాట. సో, ఏంటి అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ 30థ్ క్వెషన్ ఉన్నట్లయితే మనకి 31st క్వెషన్ రాకుండా 45 క్వెషన్ అయితే వచ్చిందన్నమాట. సో, క్వెషన్ నంబర్స్ అనేవి జంబ్లింగ్ అయితే అయ్యాయి. అంటే పేపర్స్ అనేవి జంబ్లింగ్ అయితే అయ్యాయన్నమాట క్వెషన్స్ అనేవి. బట్ దీనివల్ల ఒక సీక్వెన్స్‌లో రాకపోవడం వల్ల స్టూడెంట్స్ అయితే మాత్రం ఇబ్బంది ఫేస్ చేశారని చెప్పేసి, అది వాళ్ళ టైమ్ కన్స్యూమింగ్ అనేది ఎఫెక్ట్ చేసింది. వాళ్ళ మార్కులనేవి ఎఫెక్ట్ చేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇన్ కేస్ చూసుకోండి ఒకసారి మనకి. సో, ఎవరైతే లైక్ మనకిక్కడ కంటిన్యూయస్‌గా మనం ఒక టిక్ పెడుతున్నప్పుడు మనకి క్వెషన్ నంబర్ చూసుకోకపోవచ్చు. బట్ క్వెషన్ పేపర్‌లోని జంబ్లింగ్ వచ్చినప్పుడు మన ఫాస్ట్‌లోని తప్పు టిక్ పెట్టొచ్చు కూడానా. సో, అట్లా తప్పే కాకుండానా మనకు కొంచెం అక్కడ క్వెషన్ నంబర్ కూడా చూసుకొని పెట్టేసరికి ఇబ్బంది అయితే ఫేస్ అవుతుందన్నమాట. సో, దీని మీద కేస్ పెట్టారు గానీ ఎన్‌టీఏ వాళ్ళు గానీ, కోర్ట్ గాని ఎక్కడ కూడా దీని మీద రెస్పాండ్ అయితే అవ్వలేదన్నమాట. సో, దీనికి సంబంధించి అయితే మాత్రం సో, వీళ్ళకైతే మాత్రం నార్మల్‌గానే మనకి జూన్ 14థ్ రోజునే మళ్ళీ అందరితో పాటు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. సో, మిగిలిన 72 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిజల్ట్స్ అనేవి మనకి కండక్ట్ ఇస్తారో లేదో అని చెప్పేసి జూన్ 16థ్ మనకి హియరింగ్ అయితే ఉంటదనమాట. జడ్జ్‌మెంట్ అయితే ఫైనల్ జడ్జ్‌మెంట్ అయితే ఇస్తారు. దాంతో పాటే ఈ కౌన్సెలింగ్ సంబంధించి కూడా మనకి నీట్ కౌన్సెలింగ్ కూడా మనకి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితే అయిపోతుందండి. సో, నెక్స్ట్ మంత్ కల్లా కూడా మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లాగా మనం రెడీ అవ్వాలని చెప్పేసి క్లారిటీగా ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాంతో పాటే ఈ రిజల్ట్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్‌గా 14 రిలీజ్ అవుతాయి అండి అనుకున్నట్లయితే అంతకన్నా ముందే రిలీజ్ అయితే అవుతాయండి. సో, 14 అనేది డెడ్‌లైన్ అన్నమాట. సో, 14 లోపు కంపల్సరీగా ఏదో ఒక రోజు వెబ్‌సైట్‌లో అయితే పెడతారు. సో, అలా పెట్టిన రోజు మీకు ఆ రిజల్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మన ఛానెల్ ఏదైతే ఉందో మీరు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌ని పెట్టుకున్నట్లయితే రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు నేను వీడియో చేసి సెండ్ చేస్తానన్నమాట. సో, దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా లింక్ అయితే పోస్ట్ చేస్తాను. మనకి ఆన్సర్ కీ అయితే ఉంది కదా! దాంతో పాటు మనకి అడ్మిట్ కార్డ్‌తో పాటు రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. ఓకే. ఆ లింక్ కూడా మనకి యాక్టివేట్ చేస్తారు. ఆ లింక్ యాక్టివేట్ చేసిన వెంటనే రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో లింక్ అయితే మీకు నేను షేర్ అయితే చేస్తానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.